హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ట్రావెల్ ఫర్ ఎక్స్ప్లోర్. సో ఈరోజు మేము వెళ్ళే ఏరియా ఏదంటే తంజావూర్. సో మోస్ట్ ఆఫ్ ది ఇండియాలో ఉండే బిగ్ టెంపుల్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్. సో మీరు ఇప్పుడు చూస్తుంది అదే తంజావూర్లో ఉన్న బృహదీశ్వర టెంపుల్. ఇది ఇక్కడ మెయిన్ గాడ్ ఏంటంటే శివుడు. సో మీరు ఎంట్రన్స్ రోడ్డు మీద నుంచి మీకు కింద చూసారు కదా, సేమ్ అలానే కనిపిస్తాయి. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఆర్కిటెక్చర్. ఇది యాక్చువల్గా లోపలికి వెళ్ళడానికి మొత్తం 3 గోపురాలు ఉంటాయి. ఇది మనం క్రాస్ అవుతున్నది ఫస్ట్ది. సో ఇది మరాఠాలు కట్టించారు. నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్ టెంపుల్ ఉంటుంది. సో ఫస్ట్ ఇది క్రాస్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ దానికి సంబంధించిన మ్యాప్ అనేది ఉంటుంది. సో అది దాటిన తర్వాత సెకండ్ థర్డ్ దాటిన తర్వాత డైరెక్ట్గా మనకి టెంపుల్ నంది ఉంటుంది. నంది తర్వాత మనకి టెంపుల్ కనిపిస్తుంది. అంటే ఫోటోలో కాదు, డైరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళి లైవ్లో మీరు రికార్డ్ చేసింది. మీరు డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఆర్కిటెక్చర్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందో, అది లైవ్లో చూస్తేనే మీకు అది అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ టెంపుల్ స్పెషల్ వచ్చేటప్పటికి సిమెంట్ అటువంటిది ఏమి యూజ్ చేయలేదు. కంప్లీట్ అంతా కూడా ఒక ఇంటర్లాకింగ్ సిస్టమ్, అంటే ఒక స్టోన్ పైన మరొక స్టోన్ పెట్టి చేసినవి. మొత్తం అంతా కూడా గ్రానైట్. ఇక్కడ మీరు చూస్తుంది అంతా కూడా అదే, సిమెంట్ అంటూ ఏముండదు, అంతా కూడా గ్రానైట్. నెక్స్ట్ ఇక్కడ ఈ గ్రానైట్ అనేది దీనికి దగ్గరలో ఏ ఏరియాలో కూడా ఇది దొరకదు. సో వేరే దగ్గర నుంచి చోళాసు ఇక్కడ వరకు తీసుకుని వచ్చారు. సో సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ ఎంపైర్ ఏదంటే చోళా ఎంపైర్. సో ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసింది ఎవరంటే రాజరాజ చోళ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ ఆర్కిటెక్చర్ మీరు లైవ్లో చూస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇవన్నీ కూడా టెంపుల్ దగ్గరలో ఉన్న టెంపుల్ కింద ఉన్నటువంటివి. ఆ టైంలో పీపుల్ ఎలా ఉండేవారు, వారు యూజ్ చేసేది ఎలా ఉంటుంది, అంటే ఆ టైంలో ఉండే సొసైటీ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇది మనకి 3 గోపురాలు దాటిన తర్వాత ఉన్న నంది. సో దీని తర్వాత మనకి ప్రధాన ఆలయం అనేది ఉంటుంది. సో నంది చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. అది బ్లాక్ గ్రానైట్తో చేశారు అది. సో మొత్తం అంతా కూడా యాక్సిల్, అదంతా కూడా ఒకటే. సో ఇక్కడ చూడండి టోటల్ అంతా కూడా ఎంటీ స్పేస్ చాలా ఉంటుంది టెంపుల్లో. సెంటర్లో మనకి మెయిన్ గర్భాలయం ఉంటుంది. సో మీకు నంది దగ్గరికి వెళ్తే మీకు తెలుస్తుంది 1 by 1. ఇది స్టెప్స్, ఇది పైకి మనం వెళ్తున్నాం. సో ఇక్కడ నంది ఉంటుంది. అంతా కూడా ఇది బ్లాక్ గ్రానైట్, అంతా ఒకే రాయితో చేశారు ఇది. అంటే ఇది ఎలా, ఇది ఏమంటారంటే యాక్సిలా అంటారు. సో చూడడానికి చాలా బాగుంటుంది. ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే మీరు చూడండి, యాక్చువల్గా కొన్ని దగ్గరలో వేరేగా ఉంటుంది నంది. ఇక్కడ చూడండి దీనికి ఆ నంది 4 చూడండి బయటికి పెట్టినట్లుగా కూడా ఆర్కిటెక్చర్ అనేది అంత పర్ఫెక్ట్గా చేశారు. అంతే ఎంత ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో ఒక్క నంది మండపంలో మనం చూసేటప్పటికి సర్ప్రైజ్ ఫీల్ అవుతాం. సో ఇది పైన గోడలు మొత్తం అంతా కూడా కలర్ పెయింటింగ్స్తో ఉంటుంది. చాలా వరకు షేడ్ అయిపోయింది, బట్ చూడడానికి అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. టోటల్ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక్క నంది మండపం చూస్తే చాలు. సో ఈ నంది మండపం నుంచి వెనకాతలో ఉన్నటువంటివి గోపురాలకు సంబంధించినవి. సో ఈ టెంపుల్ గురించి చాలా వరకు క్లాసెస్లో కొన్ని టెక్స్ట్ బుక్స్లో మీరు వినే ఉంటారు. సో ఇది డైరెక్ట్ ప్రధాన ఆలయం ఇది. సో ఆ సమయంలో ఉన్న మంక్స్ ఎలా ఉంటారో ఏంటి అనేది కూడా దీంట్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుడు శివుడు అయినప్పటికీ శివుడితో పాటు రాముడివి, గణపతి, కాళీ, సో అంటే రిమైనింగ్ గాడ్స్కి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా చెక్కుంచారు అక్కడ. టోటల్ అంతా కూడా గ్రానైట్. ఆ గ్రానైట్నే వాళ్ళకు అనుకూలంగా ఒక నీట్ పర్ఫెక్ట్ ఆర్డర్ వచ్చే విధంగా చేశారు. ఇక్కడ చూడండి ప్రతి పిల్లరు ప్రతిదీ కూడా యూజ్ చేసుకున్నారు అక్కడ. అంటే ఇది తక్కువ అది ఎక్కువ అని కాకుండా ఎవ్రీథింగ్ వాళ్ళకి యూజ్ అయ్యే ప్రతిదాన్ని కూడా వాళ్ళు, అంటే రాక్ని ప్రతిదీ కూడా వాళ్ళకి అవసరంగా అనుకూలంగా మార్చుకున్నారు. సో ఇది దేవాలయం లోపలికి వెళ్ళేది. యాక్చువల్గా లోపల అయితే తీయకూడదు, అక్కడ బోర్డు ఉంది. సో అందుకు దాన్ని వైలేట్ చేయకూడదని లోపలైతే మేము మరి తీయలేదు. బయట ఆర్కిటెక్చర్ అంతా కూడా కవర్ చేసాం. ఇది చూడండి లోపలికి వెళ్ళడానికంటే పక్కన ఉంటుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా సేమ్ ఇలాంటి విగ్రహాలు ఉంటాయి. చాలా బాగుంటుంది, ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెషన్తో సహా అక్కడ పర్ఫెక్ట్గా ఉంటుంది ఆర్కిటెక్చర్ అనేది. చాలా బాగుంటుంది. ఇది గుడి బయట. ఇది ఒక్కొక్కరు కిందకు వచ్చి చూస్తే అర్థమైపోతుంది గుడి ఎంత హెవీగా ఉంటుంది అనేది. మొత్తం అప్రాక్సిమేట్లీ ఏంటంటే మనకి 13 అంతస్తులు. మొత్తం పైకి వెళ్ళేటప్పటికి 13 అంతస్తులు ఉంటుంది. సో వీళ్ళందరూ దర్శనం చేసుకుని వస్తున్నారు. ఇక్కడ చూడండి ప్రతి గోడ పైన కూడా ఏదో ఒక గాడ్కి సంబంధించినటువంటి స్ట్రక్చరు, లేకపోతే రాముడిది, లేకపోతే కాలభైరవ స్వామిది, లేదా కాళీది, లేదా దక్షిణామూర్తి, వీటికి సంబంధించింది ఏదో ఒకటి ఉంటుంది. సో దీని స్పెషల్ వచ్చేటప్పటికి ఏంటంటే గోపురం పైన చూడండి, మీకు పైన కనిపిస్తుంది పెద్ద కలశం. సో అది 80 టన్నుల పైన పెద్ద రాయి. అది యాక్చువల్గా ఏంటంటే రాయిని మొత్తం అంతా కూడా అది కూడా ఆ రాయి అనేది కూడా యాక్సెల్ ఒకటే అది. సో అది పైన పెట్టి టోటల్ టెంపుల్ అంతటిని కూడా ఒక స్టెబిలిటీ సిచ్యువేషన్ పట్టుకొని వచ్చారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే దీనికి టెంపుల్లో ఉండే మెయిన్ పాయింట్
దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే కింద బేస్మెంట్ అనేది లేదు, డైరెక్ట్గా ఆ స్టోన్స్ ఒకదానితో ఒకటి పేర్చుకుంటూ ఇంటర్లాకింగ్ ద్వారా పేర్చుకుంటూ మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు. సో కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత పైన ఆ 80 టన్నుల రాయిని పెట్టిన తర్వాత టోటల్ ఆ ఇంటర్లాక్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అయిపోయింది. సో అందుకు మనకి ఎన్ని ఎర్త్క్వేక్లు వచ్చినా సరే మ్యాక్సిమం టెంపుల్ ఎటువంటిది కూడా కదలదు, కాన్స్టెంట్గా ఉండిపోతుంది. ఇవి గోడల పైన ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ అండి. ఇదంతా కూడా ఏన్షియంట్ తమిళ్, ఇది యాక్చువల్గా ప్రజెంట్ తమిళ్ కాదు, ఏన్షియంట్ తమిళ్. ఇదంతా కూడా తమిళ్లోనే ఉంటుంది, బట్ తమిళ్ కాదు, ఏన్షియంట్ టైంలో ఉన్నది. సో ఆ గోడల పైన ప్రతిదీ ఇది అదేనేం కాదు, ప్రతి ఆర్కిటెక్చర్ని కూడా వీళ్ళు కవర్ చేసుకున్నారు, కింద చిన్న ఒక పిన్ పాయింట్ దగ్గర నుంచి ప్రతిదీ. సో చూడండి, గోపురం చూసేటప్పటికి మైండ్ బ్లాంక్ అయిపోద్ది, మనకి అంత హెవీగా ఉంటుంది. సో ఇది ఈ టెంపుల్కి బయటకు వచ్చినటువంటిది, కందకాలతో ఉంటుంది, లోపలికి వెంటనే ఎవరో వెళ్ళిపోకుండా ప్రొటెక్షన్ పర్పస్. సో ఇది బయట రోడ్డు మీరు దిగగానే వెంటనే మీకు టెంపుల్ చాలా దూరం నుంచి కనిపించేస్తుంది, అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మేము చూసినటువంటి కొన్ని విశేషాలను మీకు చెప్పడం జరిగింది లైవ్లో. సో మేము అక్కడ చూసినవి అంటే దీని గురించి ఫోటోలు కాకుండా డైరెక్ట్గా వీడియో రూపంలో మీకు తెలియజేసుకున్నాం. సో ఎవరికైనా నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ వీలైనంత వరకు ఏంటంటే ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. చాలా వరకు చూసి అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్దాం అనుకుంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందని నా థాట్.